రాజుగారి బావమరిది. ఒకానొకప్పుడు మహాసేనుడనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు. మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై అతని నిర్ణయాలను బట్టి పరిపాలించసాగారు. సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు. పైగా ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు. అందుకోసం అనేక ప్రణాళికలు వేసి రాజ్యమంతటా అమలు జరిపించేవాడు. అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలు సుభిక్షంగా ఉండేవి. ఒక్క కోసల దేశం మటుకు ఆ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది. తన ప్రణాళికలు అన్ని ప్రాంతాల మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో మహాసేనుడికి అంతుపట్టలేదు. ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చక్రవర్తికి రాజపురోహితుడు ఉండేవాడు. ఆయనకు దగ్గర బంధువు గుణనిధి అనే అమాయకుడు ఒకడు ఉండేవాడు. గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టించేదిగా ఉండేది. మహాసేన చక్రవర్తి కూడా తన మనసుకు విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి అతన్ని వాగించి అతని అమాయక సంభాషణ విని ఆనందించేవాడు. గుణనిధికి దైవభక్తి హెచ్చు. భారతదేశంలో ఉండే అందరూ దేవుళ్ల దర్శనము చేసుకుని పుణ్యం సంపాదించాలని అతని ఆశ. కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదని, గుడి లేని గ్రామం లేదని, చివరకు కేకారణ్య ప్రాంతాలలో కూడా అతి ప్రాచీన పవిత్ర దేవాలయాలు ఉన్నాయని విని గుణనిధి ఆ దేశంలో యాత్రలు చేయాలని బయలుదేరాడు. గుణనిధి ప్రయాణం సుఖంగాను శీఘ్రంగాను సాగటానికి రాజపురోహితుడు అతనికి ఒక రథాన్ని సారథిని ఏర్పాటు చేశాడు. కోసల సరిహద్దులో ప్రవేశిస్తూనే గుణనిధి రామపురి అనే గ్రామం చేరాడు. అక్కడ ఈశ్వరుడు నటరాజు రూపంలో వెలిశాడుట. ప్రజలు నటరాజుకు ఒక అందమైన దేవాలయం నిర్మించారు. గుణనిధి ఆలయాన్ని చూడగానే పులకించి మందిరం లోపల దేవుని మూర్తిని చూసి పరవశించిపోయి హర హర మహాదేవా అంటూ గట్టిగా అరిచాడు. మరుక్షణమే ఇద్దరు భటులు ఎక్కడి నుంచో ఓడిపడి ఆయనను పట్టుకున్నారు. గుణనిధి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని అడిగాడు. గర్భగుడిలో శబ్దం చేయటం నేరం, గ్రామాధికారి దగ్గరకు వెళ్దాం పద అన్నారు భటులు. తనకు ఆ సంగతి తెలియదని మొదటి తప్పుగా ఎంచి వదిలిపెట్టమని గుణనిధి ఎంతో వేడుకున్నాడు. కానీ భటులు అతని మాటలేవి వినిపించుకోక గ్రామాధికారి వద్దకు రమ్మని తొందర పెట్టారు. విధి లేక గుణనిధి వాళ్ల వెంట పోవడానికి సిద్ధపడ్డాడు. దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధిని సమీపించి ఎందుకయ్యా వేళ్లతో గొడవ? ఇద్దరికీ చిరక రోకా పారేస్తే నీకే బాధ ఉండదు అని రహస్యంగా చెవిలో చెప్పి పక్కకు తప్పుకున్నాడు. వెంటనే గుణనిధి ఆ భటులకు చెరివొక వెండి రోకా ఇచ్చుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞత చెప్పుకుని గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటం నేరం ఎలా అయ్యింది అని అడిగాడు. ఆ యువకుడు నవ్వి ఈ దేశంలో ఇది తప్పు ఇది ఒప్పు అన్న నియమం ఏమీ లేదు. ఎప్పుడు ఏది నేరం అవుతుందో ఈ ఊరి వాళ్ళం మాకే తెలియదు. మాకు తెలిసిందేమిటంటే రాజభటులు మా మీద నేరం ఆరోపించి పట్టుకున్నప్పుడు వాళ్లకు లంచం ఇచ్చి వదిలించుకోవటం. గ్రామాధికారి దాకా పోతే అతనికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. గుణనిధి తెల్లబోయి గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా? అలాంటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేసుకోవచ్చునే అన్నాడు. ఏం ఫిర్యాదు చేస్తాం? ఆయన రాజుగారి బావమరిది అన్నాడు ఆ యువకుడు. గుణనిధి తాను రాజపురోహితుడి బంధువునని చెప్పిన మీదట ఆ యువకుడు మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే ఇక మీదట మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. గుణనిధి అలాగే చేశాడు. అతనికి ఆ గ్రామంలో మరి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అంతా సుఖంగా జరిగిపోయింది. మిగతా గ్రామాలలో కూడా అతను అలాగే చేసి తన తీర్థయాత్రలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాడు. అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ రామపురిలోలాగే రాజభటులు ప్రజలను అయిన దానికి కాని దానికి భయపెడుతూ ఉండటము, లంచాలు పుచ్చుకుంటూ ఉండటము, అందులో కొంత భాగం తన పై అధికారులకు వాటా పెడుతూ ఉండటము కనిపించింది. ఆ అధికారుల మీద ఫిర్యాదు చేయడం అంటే ప్రజలకు భయం. ఎందుకంటే వాళ్ళందరూ రాజుగారి బావమరుదులే. ప్రతి ఊళ్ళోనూ జనం మా గ్రామాధికారి రాజుగారి బావమరుదైపోయాడు, మేమేం చేయగలం అనటం గుణనిధి విన్నాడు. గుణనిధి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చినట్టు తెలిసి మహాసేనుడు అతన్ని పిలిపించి యాత్రా విశేషాలు అడిగాడు. గుణనిధి చూసిన విశేషాలన్నీ చెప్పి
ఈ కోసల రాజు గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఆయనకు ఎంతమంది బావమరుదులు ఉన్నారో చెప్పలేం అన్నాడు. మహాసేనుడు నవ్వాపుకుంటూ, లెక్క పెట్టలేకపోయారా అన్నాడు. ఎలా లెక్క పెట్టేది ప్రభు? ప్రతి గ్రామాధికారి రాజుగారి బావమరిదే. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి బావమరుదులే అన్నాడు గుణనిధి. ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు. ఆయన గుణనిధిని ప్రశ్నించి అతను తనకు చెప్పిన మాట కోసల ప్రజల నోట విన్నదేనని స్పష్టం చేసుకున్నాడు. ఆయనకు ఇందులో ఏదో రహస్యం ఉంటుందని తోచింది. మహాసేనుడికి తెలిసినంత వరకు కోసల రాజుకు 2 భార్యలు. వారిలో ఒకతే మహాసేనుడి సొంత చెల్లెలు. మరి కోసలరాజు వ్యవహారాలన్నీ అతని బావమరుదులు ఎలా నిర్వహిస్తున్నారు? కోసలరాజు 2వ భార్యకు ఇన్ని వేల మంది సోదరులుండటం అసంభవం. గుణనిధిని పంపేసి మహాసేనుడు ఆలోచనలో పడ్డాడు. తాను తయారు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమైనవి అని సంతోషించాడే గాని వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించలేదు. తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే సత్ఫలితాలు ఇవ్వకపోవటానికి అధికారులలో ఏదో లోపం ఉండటమే కావచ్చునని ఇప్పుడు ఆయనకు తోచింది. వెంటనే నమ్మకస్తులైన 2 జారులను ఆయన కోసల దేశానికి పంపాడు. వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం సేకరించారు. గుణనిధి చెప్పినట్టుగానే కోసల రాజ్యంలో ప్రజాపీడన వెచ్చలవిడిగా సాగుతున్నది. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకు కారణం అధికారుల నియామకం అర్హతలను బట్టి జరగకపోవటం. ఉదాహరణకు కోసల రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న సూరసింహుడు అనేవాడు ఎన్నడూ కత్తి పట్టి ఎరగడు. అతని పరాక్రమం అంతా అతని పేరులో మాత్రమే ఉంది. అతను రాజుగారి బావమరిది. అందుకే కోసల దేశంలో అర్హత లేకుండా ఇతర కారణాల వల్ల అధికారి అయిన ప్రతి ఒక్కడికి రాజుగారి బావమరిది అన్నమాట వాడుకలోకి వచ్చింది. ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది. కోసలరాజు తనకు బావమరిది కావటం చేతనే కదా ఇంతకాలము కోసల దేశంలో తన ప్రణాళికలు విఫలం కావటానికి సరి అయిన కారణం విచారించక కోసలరాజు చెప్పిన సాకులు నమ్మి ఊరుకున్నాడు. ఇలాంటి గుడ్డి నమ్మకం ప్రజలకు ఎంత హాని చేస్తున్నదో ఇప్పుడు స్పష్టమయ్యింది. మహాసేనుడు తగిన చర్యలు తీసుకుని కోసలలో అనర్హులైన అధికారులనందరినీ పదవుల నుంచి తొలగించేశాడు. కొద్ది సంవత్సరాల్లో కోసల దేశం సుభిక్షమయ్యింది. తర్వాత ఆయన ఆ దేశంలో సంచారం చేసినప్పుడు గ్రామాలలో ప్రజలు, మా గ్రామాధికారి రాజుగారి బావమరిది కాడులేండి, అందుకే అందరము చల్లగా ఉన్నాం అన్నారు. కథ సమాప్తం. హర్యానా జానపద కథ. వింత వేణువు. హీరాలాల్ 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. వాళ్ళు భూస్వామి పొలంలో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై చనిపోయారు. అనాథగా మిగిలిన హీరాలాల్ మీద భూస్వామి దయతలచి చేరదీశాడు. హీరాలాల్ భూస్వామి చెప్పిన పనులు చేస్తూ పెట్టింది తింటూ రాత్రిపూట పెరటిలోని చిన్న ఇంట్లో పడుకొని నిద్రపోయేవాడు. జమీందారు భార్య కూడా హీరాలాల్ పట్ల దయతో నడుచుకునేది. అయినా వాడికి ఎడతెరిపి లేకుండా పనులు పురమాయించేది. హీరాలాల్ చెప్పిన పనులను శ్రద్ధగా చేసేవాడు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. హీరాలాల్కు 3 పూట్ల కడుపు నిండా మంచి భోజనం, పగలంతా చేతి నిండా పనులు, రాత్రుల్లో మంచి నిద్ర లభించడంతో దృఢంగా తయారయ్యాడు. అతన్ని చూసిన భూస్వామి అతను పొలం పనులకు మరింత ఉపయోగపడగలడని భావించి పొలంలో పనిచేస్తున్న 2 ఒకరిని తొలగించి ఆ స్థానంలో హీరాలాల్ను నియమించాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలం పనులు చేయటం హీరాలాల్కు మొదట కష్టం అనిపించింది. పొద్దున బయలుదేరేటప్పుడు భూస్వామి భార్య ఇచ్చి పంపే మధ్యాహ్న భోజనం తిన్నాక కొంతసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవాడు. హీరాలాల్తో పనిచేసే 2వ వాడు పరమ బద్ధకస్తుడు. మాటిమాటికి చేసే పనిని వదిలిపెట్టి వాడు హాయిగా చెట్టు నీడలో పడుకుని కునుకు తీసేవాడు. అయినా అతన్ని గురించి భూస్వామికి ఫిర్యాదు చేయడం హీరాలాల్కు నచ్చలేదు. అయితే ఇలా పొలంలో కాయకష్టం చేస్తూ జీవితాంతం గడపడం కూడా అతనికి ఇష్టం లేదు. మరెక్కడికైనా వెళ్ళి స్వయంగా ఏదైనా జీవనోపాధి చూసుకోవాలని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకరోజు తెల్లవారగానే తన బట్టలను మూటగట్టుకుని భుజానికి తగిలించుకుని భూస్వామి సమక్షానికి వెళ్ళాడు. అతన్ని చూడగానే భూస్వామి ఆశ్చర్యంతో, ఏమైంది హీరాలాల్, ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. అయ్యా, గత 5 ఏళ్లుగా నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు.
నేను ఇప్పుడు మరేదైనా బతుకు తెరువు చూసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోను అన్నాడు హీరాలాల్ వినయంగా. నీ ఆలోచన బాగానే ఉంది, చాలా సంతోషం. అయినా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు భూస్వామి తనలోని ఆశాభంగాన్ని కప్పిపుచ్చుకుంటూ. కాశీకి వెళితే ఏదైనా పని దొరుకుతుందో అనుకుంటున్నానయ్యా. కాశీ ఈ గ్రామానికన్నా చాలా పెద్ద ఊరని, అక్కడ పని దొరకడం అంత కష్టం కాదని విన్నాను అన్నాడు హీరాలాల్. మరి కాశీ ఇక్కడికి చాలా దూరం అన్న సంగతి నీకు తెలియదా? అక్కడికి కాలినడకన వెళ్ళాలంటే చాలా రోజులు పడుతుంది. అంతవరకు ఏం చేస్తావు అన్నాడు జమీందారు హెచ్చరిస్తున్నట్టు. దాని గురించి కూడా ఆలోచించాను. అందుకు తమరే దయతలచి సాయపడాలి అన్నాడు హీరాలాల్. ఎలా అని అడిగాడు భూస్వామి. తమ ఇంట 5 ఏళ్లు కాయకష్టం చేసినందుకు జీతం ముట్ట చెబితే దారి ఖర్చులకు సరిపోతుంది కదా అన్నాడు హీరాలాల్. ఈ మాటకు భూస్వామి ఒక క్షణం గతుక్కుమన్నాడు. వెంటనే తేరుకుని, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసావన్నమాట అన్నాడు. అవును అన్నాడు హీరాలాల్ దృఢంగా. సరే, నీ ఇష్ట ప్రకారమే వెళ్ళు అంటూ ఇంటి లోపలికి వెళ్ళిన భూస్వామి 5 వెండి నాణాలతో తిరిగి వచ్చి, సంవత్సరానికి 1 వెండి నాణెం ప్రకారం 5 సంవత్సరాలు పనిచేసినందుకు నీకు చేరవలసిన 5 వెండి నాణాలు ఇవిగో అని వాటిని అతని చేతిలో పెట్టి, అయితే ఒక్క విషయం మాత్రం మరిచిపోకు, నువ్వు ఎప్పుడు కావాలన్నా తిరిగి రావచ్చు అన్నాడు. తను 5 ఏళ్ల పాటు చేసిన ఇంటి పనులకు పొలం పనులకు ఈ 5 వెండి కాసులు చాలా తక్కువ అనిపించింది హీరాలాల్కు. అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాడు జీతం కోసం ప్రాకులాడదలుచుకోలేదు. భూస్వామికి కృతజ్ఞతలు చెప్పుకుని చేతులెత్తి నమస్కరించి అక్కడి నుంచి కదలపోయాడు. అంతలో భూస్వామి భార్య ఎప్పటిలాగే మూట అందించి, ఈరోజు ఆకలికి సరిపోతుంది, తీసుకెళ్ళు అన్నది. హీరాలాల్ ఆమెకేసి కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసి వంగి నమస్కరించి మౌనంగా అక్కడి నుంచి బయలుదేరాడు. భూస్వామి ఇంట లభించే వసతులు పోగొట్టుకున్నానన్న విచారం అతనికి ఏ కోశానా లేదు. భవిష్యత్తును తలుచుకుంటూ ముందుకు వేగంగా నడవసాగాడు. ఎన్ని రోజులు నడిస్తే కాశీ చేరగలమన్న విషయం కూడా అతనికి తెలియదు. ఆ పెద్ద నగరం గురించి గొప్ప గొప్ప విషయాలు ఎందరో చెప్పుకుంటూ ఉండగా విని తన అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. సాయంకాలానికి బాగా అలసిపోయాడు. ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని కింద ఆ రాత్రికి నడుం వాల్చాలనుకుని అక్కడ అనువైన చోటు కోసం వెతికాడు. తాను చూసిన కొద్ది దూరంలో ఒక వృద్ధుడు పడుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ ఉండటం అతను గమనించాడు. ఆయన జడలు కట్టిన పొడవాటి జుట్టును ముడివేసుకుని చింపిరి బట్టలతో కనిపించాడు. హీరాలాల్ని చూడగానే ఆయన లేచి కూర్చుని పలకరించాడు. హీరాలాల్ క్షణాల్లో తనను గురించిన వివరాలు, ఉపాధి కోసం కాశీకి వెళ్తున్న విషయము చెప్పాడు. వృద్ధుడు మందహాసం చేస్తూ, నాయనా, ఇప్పటికి వచ్చావన్నమాట. నా జ్ఞానాన్ని నీతో పంచుకోవాలని ఇన్నాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు. పంచుకోవటం అనే మాట వినగానే హీరాలాల్కు భూస్వామి భార్య కట్టి ఇచ్చిన భోజనం మూట జ్ఞాపకం వచ్చింది. అతను వెంటనే ఆ మూటను విప్పి వృద్ధుడికి కొంచెం పంచి ఇచ్చాడు. ఇద్దరూ తినటం పూర్తి చేశారు. ఈ వృద్ధుడు తనకెలాంటి జ్ఞానం అందివ్వగలడా అని హీరాలాల్ ఆసక్తిగా ఎదురు చూశాడు. చాలా దూరం నడిచి రావడంతో, నువ్వు బాగా అలసిపోయావు, రాత్రికి బాగా నిద్రపో, ఉదయం లేవగానే జ్ఞానబోధ చేస్తాను అని చెప్పి వృద్ధుడు అలాగే పడుకొని నిద్రపోయాడు. హీరాలాల్ కూడా తన చోటికి వెళ్ళి పడుకుని కొంతసేపటికి నిద్రపోయాడు. తెల్లవారక ముందే ఇద్దరూ లేచి కూర్చున్నారు. వృద్ధుడు తన అనుభవాలను, తను బైరాగి కావటానికి గల కారణాలను, లోక వ్యవహారాలను చాలాసేపు వివరించాడు. అంతా చెప్పాక, ఇప్పుడు నా వద్ద మిగిలి ఉన్నది ఇదొక్కటి మాత్రమే అంటూ సంచిలో దాచుకున్న గంధపు చెక్కతో తయారు చేసిన ఒక వేణువును తీసి ఇచ్చాడు. దానిని తీసుకున్న హీరాలాల్ పైకి కిందికి తిప్పి చూస్తూ, దీనిని మోగించటం ఎలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు. అవును, దాన్ని గురించి నీకు చెప్పలేదు కదూ. దాన్ని నీ పెదవులకు ఆనించి ఊదితే చాలు, మధురమైన సంగీతం వెలువడుతుంది. ఆ సంగీతం విన్నవారెవరైనా సరే నాట్యం చేయటం ఆరంభిస్తారు. అది ఆ సంగీతానికి ఉన్న మహత్యం. అలా అని దాన్ని మాయా వేణువని చెప్పడానికి లేదు.
ఎందుకంటే అంతకు మించి అది మరే మహిమలు చేయజాలదు. ఒక్కసారి నాట్యం చేయటం ప్రారంభించిన వారు నువ్వు ఊదటం ఆపే వరకు అలాగే నాట్యం చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత తాము పొందిన ఆనందానికి ప్రతిఫలంగా నీకేదైనా కానుకగా ఇస్తారు. ఆ విధంగా ఈ వేణువు నీ అవసరాలను సమకూర్చగలదు అని వివరించాడు బైరాగి. హీరాలాల్ బైరాగి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొంది అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి దూరం నుంచి కోయిల పాట వినిపించింది. అతనికి వేణువును ఊదాలనిపించింది. వేణువును తీసి మెల్లగా ఊదాడు. మధురమైన సంగీతం వెలువడింది. ఆనందంతో కళ్ళు మూసుకుని మళ్లీ ఊదసాగాడు. కొంతసేపటికి కళ్ళు తెరిస్తే ఒక అపరిచిత వ్యక్తి వేణునాదానికి తగ్గట్టు నాట్యం చేస్తూ కనిపించాడు. చూడ్డానికి అతను మొరటుగా ఉన్నాడు. దానిని చూసిన హీరాలాల్ మరింత ఉత్సాహంతో వేణువును ఊదసాగాడు. ఆ మనిషి లయబద్ధంగా నాట్యం చేస్తున్నాడు. కొంతసేపటికి అతను బాగా అలసిపోయాడని గ్రహించిన హీరాలాల్ వేణువును ఊదటం ఆపాడు. నాట్యం చేయటం ఆపిన ఆ మనిషి హీరాలాల్ వద్దకు గబగబా వచ్చి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకుని, ఇంత ప్రశాంతతను నా జీవితంలో మునిపెన్నడూ అనుభవించలేదు. ఈ నగలన్నింటినీ తీసుకో అంటూ తన భుజానికి తగిలించుకున్న మూటను విప్పాడు. అందులో మెరిసే కంఠహారాలు, గాజులు, ఉంగరాలు, కమ్మలు కనిపించాయి. నేనొక దొంగను. చాలా ఇళ్ల నుంచి వీటిని దొంగిలించాను. నాకు ఇవేవీ వద్దు, నువ్వే ఉంచుకో, నీకు చాలా ఉపయోగపడగలవు అంటూ ఆ మనిషి సమాధానానికి కూడా ఆగకుండా వాటిని హీరాలాల్ చేతిలో పెట్టి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయారు. కొంతసేపు అలాగే నిలబడ్డ హీరాలాల్ ఆ తర్వాత వాటిని తీసి సంచిలో భద్రపరుచుకుని ముందుకు నడిచాడు. అక్కడి నుంచి పక్కకు వెళ్లిన దొంగలో మళ్లీ అతడి సహజ స్వభావం పడగ విప్పింది. చిరుతకు మచ్చలు పోనట్టే దుష్టుడిలో దుష్ట స్వభావం నశించదు కదా. వేణువు ఊదే కుర్రాడి పరం చేసిన నగలను మళ్లీ రాబట్టడం ఎలాగా అని వాడు ఆగ్రహంతో ఆలోచించసాగాడు. మొదట ఆ వేణువును దొంగిలించాలని అనుకున్నాడు. కానీ దాన్ని తీసుకుని ఏం చేస్తాం? ఆ నగలనే మళ్లీ రాబట్టాలని, అయితే అది మరొక దొంగతనంగా ఉండకూడదని నిర్ణయించాడు. ఆ సమయానికి హీరాలాల్ పక్క గ్రామం సమీపిస్తున్నాడు. దొంగ ఒక వ్యాపారి వేషం వేసుకుని ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఏడుపు నటిస్తూ, చేతిలో వేణువుతో వస్తున్న ఒక కుర్రాడు నా నగలను దొంగిలించి నన్ను బికారిని చేశాడు అంటూ మొసలి కన్నీళ్లు కార్చాడు. దిగులు పడకు మిత్రమా, ఆ కుర్రవాడు ఎక్కడున్నా పట్టుకుంటాం అని ఓదార్చిన గ్రామాధికారి కుర్రవాడిని వెతికి పట్టుకురమ్మని దృఢకాయులైన కొందరు గ్రామస్తులను పురమాయించాడు. వాళ్ళు హీరాలాల్ను నిమిషాల్లో వెతికి పట్టుకుని బంధించి గ్రామాధికారి ఎదుట హాజరుపరిచారు. అప్పటికే గ్రామాధికారి ఎదుట జనం గుమిగూడి ఉన్నారు. వాళ్లలో చాలామంది కర్రలు, కత్తులు, కఠార్లు పట్టుకుని ఉండటం చూసి హీరాలాల్ ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను చేసిన అపరాధమేమిటి అని అడిగాడు హీరాలాల్ వినయంగా. చేసిన అపరాధమేమిటో నీకు తెలియదా అంటూ హేళనగా నవ్విన గ్రామాధికారి, ఇదిగో ఈ నా మిత్రుడి నుంచి నగలను దొంగిలించావట, ఏది సంచిని విప్పి చూపించు అని ఆజ్ఞాపించాడు. చిత్తం, అలాగే చూపుతాను. అందుకు మొదట నా చేతులకు కట్టిన తాళ్లను విప్పమని చెప్పండి అన్నాడు హీరాలాల్ నిర్భయంగా. గ్రామస్తులు అతని చేతికి కట్టిన తాళ్లను విప్పారు. హీరాలాల్ వేణువును తీసి ఊదసాగాడు. అంతే, వేణునాదానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామాధికారితో సహా నాట్యం చేయసాగారు. ఆ వేణువును ఊదనివ్వకండి, వాడా తర్వాత ఆపడు అని అరిచాడు దొంగ. వాడి మాటలు గ్రామాధికారికి మొదట అర్థం కాలేదు. అంటే ఈ కుర్రవాణ్ణి గురించి దొంగకు ముందే బాగా తెలుసు అన్నమాట అనుకున్నాడు. హీరాలాల్ వేణువును ఆపకుండా ఊదసాగాడు. ఆ నాదాన్ని విన్న గ్రామస్తులు కూడా గుంపులు గుంపులుగా నృత్యం చేస్తూ అక్కడికి రాసాగారు. దొంగ, చాలు ఆపేయ్, నేను చేసిన తప్పులన్నిటినీ చెప్పేస్తాను అన్నాడు. హీరాలాల్ వేణువు ఊదటం ఆపాడు. అందరూ నాట్యం చేయటం ఆపేంత వరకు ఆగిన దొంగ, ఆ కుర్రాడు దొంగ కాదు, నేనే దొంగను. ఆ నగలను ఎక్కడెక్కడో దొంగిలించాను. వాడి వేణునాదాన్ని విని నేనే వాడికి ఆ నగలను ఇచ్చాను. తప్పుకు పశ్చాత్తాపపడుతున్నాను, నన్ను క్షమించి వదిలేయండి అన్నాడు. గ్రామాధికారి ఆశ్చర్యంగా హీరాలాల్ కేసి చూశాడు. హీరాలాల్ సంచిలోని నగలను వెలుపలికి తీసి గ్రామాధికారి ముందు పెట్టి, ఆయన నాకు ఈ నగలను ఇచ్చినప్పుడు ఇకపై దొంగతనాల జోలికి పోనని మాటిచ్చాడు. మీ సమక్షంలో మళ్ళీ ఆ ప్రమాణం చేయమనండి అన్నాడు. ఈ జన్మకు దొంగతనాల జోలికి పోను అన్నాడు చేతులు జోడించి దొంగ.
ఇప్పటికీ క్షమించి వదిలిపెడుతున్నాం. ఇకపై ఈ దరిదాపుల్లో కనిపించకూడదు, సరేనా అని హెచ్చరించాడు గ్రామాధికారి. దొంగ గ్రామాధికారికి నమస్కరించి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. గ్రామస్తులందరూ హీరాలాల్ కేసి మెచ్చుకోలుగా చూస్తూ చప్పట్లు చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. హీరాలాల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న గ్రామాధికారి, బతుకు తెరువు కోసం అంత దూరం వెళ్లడం దేనికి? మాతో మా ఊళ్ళోనే ఉండిపోకూడదు? ఇంత గొప్ప పని చేశావు, నీకు కావలసిన వసతి ఏర్పాట్లు ఇక్కడే చేస్తాం, మొదట మాతో కలిసి భోంచేద్దురా అని పిలిచాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు హీరాలాల్ ఎంతో సంతోషించి ఆ గ్రామంలోనే ఉండటానికి సమ్మతించాడు. కథ సమాప్తం. విదేశ పూర్వగాథలు. మలేసియా కథ. ప్రకృతి ప్రేమ రహస్యం. అంకాశ అనే నిరుపేద కుర్రవాడు ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా పండు దొరుకుతుందేమో అన్న ఆశతో దాపులనున్న అడవికి వెళ్ళాడు. అడవంతా తిరిగాక విడిగా ఉన్న ఒక చెట్టు చిటారు కొమ్మలో ఒకే ఒక పండును చూశాడు. చెట్టు మరీ సన్నగా అవటము, దానిపైకి ఎక్కడం సాధ్యపడకపోవటంతో పండును అందుకోవాలంటే చెట్టును వంచాలి లేదా రాయిని విసరాలి. ఏం చేయడమా అని ఆలోచిస్తున్న అంకాశకు చెట్టు బోదె సమీపంలో కొద్దిగా తవ్వితే కావలసింది దొరుకుతుంది అన్న కంఠస్వరం వినిపించింది. అంకాశ వెంటనే అక్కడ తవ్వి చూశాడు. బంగారపు ముద్ద కనిపించింది. దానిని వెలుపలికి తీసిన అంకాశకు అక్కడ బంగారం ఇంకా ఉన్నట్టు అనిపించింది. అదంతా ఒకేసారి తీసుకోకుండా అవసరమైనప్పుడు వచ్చి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చన్న ఆలోచనతో తీసిన గోతిని అలాగే పూడ్చేశాడు. ఆ బంగారం ముద్దతో పక్కనున్న పట్టణానికి వెళ్ళి దాన్ని నాణేలుగా మార్చుకుని ఆ ధనంతో ఒక ఎడ్ల బండిని, ఇంటికి కావలసిన వస్తువులను తీసుకుని బండిలో వేసుకుని తన గుడిసెకు చేరుకున్నాడు. మరుసటి రోజే తన కోసం భవనం లాంటి పెద్ద ఇల్లును కట్టడం ప్రారంభించాడు. కావలసినప్పుడల్లా అడవిలోని చెట్టు వద్దకు వెళ్ళి బంగారం తెచ్చుకుంటూ క్రమక్రమంగా సంపదలు పెంచుకోసాగాడు. ఇంటి నిండా సేవకులు సిరి సంపదలతో తొలతూగుతున్న అంకాశను ఆశ్రయించి పలువురు వచ్చి ఆయన భవనం చుట్టూ నివాసాలు ఏర్పరచుకున్నారు. అంకాశకు పెళ్ళయింది. చురుకైన కొడుకు, అందమైన కూతురు పుట్టారు. వారికి కార్మ, పుష్పనేల అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ సుఖ సంతోషాలతో జీవించసాగాడు. అంకాశకు సమకూరిన సిరి సంపదలను చూసి ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు అసూయ కలిగింది. అంకాశ సిరి సంపదలను ఎలాగైనా కబళించాలని ఆలోచించాడు. ఇలాగే అతన్ని వదిలితే మునుముందు రాజుగా ప్రకటించుకునే అపాయం కూడా కలగవచ్చునని శంకించాడు. అలాంటి విపత్కర పరిస్థితి కలగకుండా ఉండాలంటే అంకాశకు వారసులు లేకుండా చేయటం ఒక్కటే మార్గమని తోచింది. అందుకు ఒక పథకం వేశాడు. కుటిల స్వభావులైన తన ఆస్థానోద్యోగులు ఇద్దరిని అంకాశ వద్దకు పంపాడు. వాళ్ళిద్దరూ గూఢచారుల సాయంతో అంకాశకు చాలా ఇష్టమైన గుర్రాన్ని రహస్యంగా దొంగిలించి తీసుకుపోయి అరణ్య మధ్యంలోని ఒక చెట్టుకు బంధించి వచ్చారు. అంకాశ గుర్రం కోసం ఆందోళనతో వెతుకుతున్నప్పుడు ఆయన వద్దకు వెళ్ళి తమను జ్యోతిష్కులుగా పరిచయం చేసుకుని గుర్రం ఎక్కడున్నదో చెప్పారు. సేవకులు వెళ్ళి గుర్రాన్ని తీసుకొచ్చారు. పరమానందం చెందిన అంకాశ తమ పిల్లల భవిష్యత్తును కూడా చెప్పమని కోరాడు. దొంగ జ్యోతిష్కులు కొంతసేపు ఏవేవో లెక్కలు కట్టారు. తమలో తాము చర్చించుకుంటున్నట్లు నటించారు. ఆఖరికి, మీ పిల్లలు ఇక్కడే గనక ఉంటే మీ భార్యాభర్తలకు, మీ బంధుమిత్రులకు ప్రాణాపాయం తప్పదు. వెంటనే వారిని ఏ అరణ్యం మధ్యనో వదిలి రావటం ఒక్కటే మీ ప్రాణాలు కాపాడుకోవడానికి తరుణోపాయం అని అంకాశకు రహస్యంగా చెప్పారు. ఈ మాట విని అంకాశ దిగ్భ్రాంతి చెందాడు. వేదనతో వారి సలహాను పాటించడానికే నిర్ణయించాడు. తన కొడుక్కి కూతురికి మత్తుమందునిచ్చి అర్ధరాత్రి సమయంలో ఒక గుర్రపు బండిలో ఎక్కించి అరణ్యంలోకి పంపాడు. తెల్లవారుతూ ఉండగా బండి తూర్పు సముద్ర తీరం చేరింది. నిద్రిస్తున్న పిల్లలను ఒక బండ మీద పడుకోబెట్టి సేవకులు తిరిగి వచ్చేశారు. సూర్యకిరణాలు సోకగానే కార్మ, పుష్పనీల నిద్రలేచారు. ఎక్కడో ఉన్నామేమిటా అని భయపడటానికి బదులు వాళ్ళు మనోహరమైన సూర్యోదయాన్ని, సూర్యరశ్మి సోకడంతో బంగారు కాంతులీనుతున్న సాగర తరంగాలను చూసి మురిసిపోయారు. ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిద్దామని మన అమ్మా నాన్నలు మనల్ని ఇక్కడ వదిలినట్టుంది అన్నాడు కార్మ. అవును, అవిగో చూడు, ఆ పువ్వులెంత అందంగా ఉన్నాయో అన్నది పుష్పనేల. ఇదిగో ఇటు చూడు,
ఆ చెట్టెంత మనోహరంగా ఉందో అన్నాడు కార్మ చెట్టంతా పువ్వులతో నిండిన అద్భుత దృశ్యాన్ని చూపుతూ. అలా చాలాసేపు వాళ్ళు ఆ చుట్టుపక్కల తిరిగారు. తీయటి ఫలాలను కోసి తిన్నారు. సెలయేటి నీళ్లు తాగారు. సూర్యాస్తమయం అయ్యింది. హఠాత్తుగా వాళ్ల ఎదుట వెన్నెల వెలుగులో ఒక సుందర భవనం కనిపించింది. ఆశ్చర్యంగా వాళ్ళు దానిని సమీపించారు. లోపలికి రండి అంటూ ఒక సుమధుర కంఠస్వరం వినిపించింది. లోపలికి వెళ్ళగానే రకరకాల వంటలు, పడక కనిపించాయి. మాకు ప్రేమతో ఆతిథ్యమిస్తున్న మీరెవరు అని అడిగారు అన్నా చెల్లెళ్ళు. నేను ప్రకృతి దేవతను. మీరు నా చెట్లను, అలలను ప్రేమించారు. అది నాకెంతో ఆనందం కలిగించింది. ఇప్పుడేం వరం కావాలో కోరుకోండి. బంగారం కావాలా, ప్రకృతి రహస్య ప్రేమ కావాలా అన్నదా కంఠస్వరం. ప్రకృతి రహస్య ప్రేమ అన్నారు అన్నా చెల్లెళ్ళు ముక్త కంఠంతో. అద్భుతం, ప్రకృతి మీతో ఎప్పుడూ స్నేహంగా ఉంటుంది అన్నది కంఠస్వరం. కృతజ్ఞతలు అని చెప్పిన అన్నా చెల్లెళ్ళు కడుపు నిండా తిని పడక మీద పడుకుని హాయిగా నిద్రపోయారు. తెల్లవారాక వాళ్ళు కళ్ళు తెరిస్తే భవనం లేదు. చుట్టూ బందిపోటు దొంగలు నిలబడి ఉన్నారు. నడవండి, మీరు మాకు బానిసలు అన్నాడు దొంగల నాయకుడు. మేము రాము అన్నారు అన్నా చెల్లెళ్ళు. రారా అంటూ దొంగల నాయకుడు కత్తి ఝలిపించాడు. మరుక్షణమే దొంగ వెలవెలపోయాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ దొంగ మీదికి ఉరికిన సింహం వాణ్ణి నోట కరుచుకుని ఎటో వెళ్ళిపోయింది. మిగిలిన దొంగలు దిక్కుకొకరు పారిపోయారు. ప్రకృతి రహస్య ప్రేమ తమను కాపాడిందని గ్రహించిన అన్నా చెల్లెళ్ళు సముద్ర తీరంలో నడవసాగారు. కొంత దూరం వెళ్ళగా లంగరు దింపిన ఒక ఓడ కనిపించింది. కొందరు నావికులు వారికేసి వచ్చారు. మేము మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, సాయపడగలరా అని అడిగిన అన్న కార్మ తమ ఊరి గురించి వివరించాడు. అలాగే, ఓడలోకి రండి, మిమ్మల్ని మీ ఊళ్ళో దిగబెడతాము అన్నాడు ఓడ యజమాని. అన్నా చెల్లెళ్ళు సంతోషంగా ఓడలోకి ఎక్కారు. లంగరెత్తడంతో ఓడ ముందుకు కదిలింది. కొంత దూరం వెళ్ళాక ఓడ యజమాని బిగ్గరగా నవ్వుతూ, నేను నీ చెల్లెల్ని పెళ్లాడతాను, నువ్వు నాకు సేవకుడిగా ఉండిపో అన్నాడు కార్మాతో. నిన్ను పెళ్లాడటమా, ఓరి దుర్మార్గుడా అన్నది పుష్పనేల కోపంగా. ఓడ యజమాని పట్టరాని ఆగ్రహంతో ఆమెను అమాంతం ఎత్తి సముద్రం అలల మీదికి విసిరి కొట్టాడు. అయ్యో చెల్లెలా అంటూ అరిచాడు కార్మ. అతని కళ్ళెదుటే ఆమె ఒక పెద్ద తిమింగలం నోట్లో పడింది. నువ్వు చచ్చేదాకా నా సేవకుడిగానే పడి ఉండు అన్నాడు నావికుడు కార్మాతో. అయితే ఆ క్షణమే తుఫాను చెలరేగింది. అల్లకల్లోలమైన కడలి తరంగాలపై అటూ ఇటూ ఊగిసలాడిన బోగ తుత్తినేలై సముద్రంలో మునిగిపోయింది. కార్మ ఒక ఓడ చెక్కను గట్టిగా పట్టుకుని సముద్రంపై తేలసాగాడు. ఆ చెక్కను 2 డాల్ఫిన్ చేపలు తోసుకుంటూ రావటం గమనించాడు. కొంతసేపటికి అలాగే స్పృహ కోల్పోయాడు. అతను స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక గుడిసెలో పడుకుని ఉన్నాడు. పక్కనే నిలబడ్డ ఒక వృద్ధురాలు, 3 రోజుల క్రితం సముద్ర తీరంలో పడి ఉండటం చూశాను. దేవుడిచ్చిన బిడ్డగా భావించి ఇంటికి తీసుకువచ్చాను అన్నది ఆనందంగా. కార్మ ఆమెకేసి కృతజ్ఞతగా చూశాడు. మరుక్షణమే తన చెల్లెలు గుర్తుకు రావటంతో అతని హృదయం విలవిలలాడింది. అయినా అతను లేచి కూర్చుని మెల్లగా కోలుకుని అక్కడే ఉంటూ గుడిసె చుట్టూ ఉన్న బీడు నేలలో మొక్కలను నాటి పెంచసాగాడు. సంవత్సరం తిరిగేసరికి అక్కడొక పూల తోట, పళ్లతోపు తయారయ్యాయి. నాయనా, ఇటీవలే పట్టాభిషిక్తుడైన యువరాజుకు వివాహ మహోత్సవం జరగనున్నది. కనుల విందుగా జరిగే పెళ్లి ఊరేగింపును చూసి వద్దాన్రా అని వృద్ధురాలు కార్మాను వెంట పెట్టుకుని రాజధానికి చేరుకుంది. రాజధాని నగరం వేడుకలతో కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జనం. ఇరుగు పొరుగు రాజ్యాల వారందరూ ప్రత్యేక వేదిక మీద నిలబడి వేడుకలను తిలకించాలని ప్రకటించారు. అందువల్ల కార్మ కూడా ఆ ప్రత్యేక వేదిక మీదికి చేరాడు. రథంలో వధూవరుల ఊరేగింపు బయలుదేరింది. ఆ రథం కార్మ ఉన్న వేదికను సమీపించగానే ఆగిపోయింది. అన్నయ్య, ఇక్కడే ఉన్నావా అంటూ పిలిచింది అందాల వధువు. భటులు వెళ్లి కార్మాను తెచ్చి వధువు ముందు నిలబెట్టారు. తిమింగలం మింగేసిన తన చెల్లెలే ఇప్పుడు యువరాజును వివాహమాడనున్న వధువు అని గ్రహించటానికి కార్మాకు కొంతసేపు పట్టింది. ఆనందాతిరేకంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. నిజానికి ఆ రోజు పుష్పనేల తిమింగలం నోట్లో పడిందే తప్ప అది మింగలేదు.
తిమింగలం ఆమెను బలంగా ఉమ్మడంతో ఆమె తీరంలోకి వచ్చి పడింది. ఉదయం వ్యాహ్యాళికి వెళ్లిన యువరాజు ఆమెను చూసి భవనానికి తీసుకువచ్చాడు. క్రమంగా ఆమె కోలుకున్నది. తన అన్న కోసం వెతికింది కానీ ఫలితం లేకపోయింది. ఇంతలో యువరాజు ఆమెను ప్రేమించి పెళ్లాడమన్నాడు. అదే సమయంలో అన్నయ్యను వెతికించే పనిని కూడా కొనసాగిస్తానని మాట ఇచ్చాడు. రాజు పుష్పనేలల వివాహం ఘనంగా జరిగింది. కార్మ రాజుకు నూతన సలహాదారు అయ్యాడు. కొన్నాళ్లు గడిచాక కార్మ తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్ళాడు. దుర్మార్గుడైన రాజు కారణంగా వాళ్ళు బికారులైపోవడం చూసి బాధపడి వారిని తన వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత సేనలతో వెళ్ళి ఆ రాజును ఓడించి సింహాసనాన్ని ఆక్రమించాడు. అన్నా చెల్లెళ్ళు కలుసుకున్నప్పుడల్లా మన జీవితంలో ముఖ్యమైన ప్రతి మలుపులోనూ ప్రకృతి రహస్య ప్రేమ మనల్ని కాపాడింది కదూ అని ఆనందంగా చెప్పుకునేవారు. కథ సమాప్తం.